నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ప్రవాసుల కోసం యజమానుల కోసం కొత్త సేవను ప్రారంభించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించింది. అలాగే ఇటీవల కాలంలో బతాకాలలో ఉన్న అడ్రస్ను అప్డేట్ చేసుకోవాలని చెప్పి అధికారులు కోరుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే దీనికి సంబంధించి యజమానులు ఎవరైతే ఉన్నారో చాలామందికి మనం చూసుకుంటే అడ్రస్లని అమ్ముతూ ఉన్నారన్నమాట. 120 దినార్లు 150 దినార్లు అయితే అమ్ముతూ ప్రవాసులను అయితే మోసం చేస్తూ ఉన్నారు. ఈ మోసాలను అరికట్టేందుకు కొత్త సేవనైతే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చింది. ఇది ఆస్తి యజమానులు తమ భవనాలలో నమోదు చేయబడిన అద్దెదారుల డేటాను స్వతంత్రంగా పర్యవేక్షించడానికి మరియు ధృవీకరించడానికి అనుమతిస్తూ ఉంది. ఈ సేవ ఆస్తి యజమానులు తమ ఆస్తులకు సంబంధించిన అధికారిక నివాస సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తూ ఉంది. అంటే కువైట్లో ఉన్న యజమానులకు కూడా తెలియకుండా మనం చూసుకుంటే కొంతమంది అడ్రస్లోనైతే చాలామంది ప్రవాసులకైతే అమ్మివేశారనమాట. అంటే ఒకే అడ్రస్ను మనం చూసుకుంటే 30-40 మందికి కూడా అమ్మివేశారనమాట. దానికి ప్రవాసులు మనం చూసుకుంటే 120 దినార్లు 130 దినార్లు 150 దినార్లు కూడా చెల్లించారు. తర్వాత అవి నకిలీవని తేలడంతో వాటిని అయితే రద్దు చేస్తూ ఉన్నారనమాట. ఇదంతా ఏమీ ఇబ్బంది లేకుండా యజమానులు ఎవరైతే ఉన్నారో తమ యొక్క అపార్ట్మెంట్లో ఎవరెవరు నివసిస్తూ ఉన్నారో అలాగే నివసిస్తూ ఉన్నవారు తనకు తెలుసా లేదా ఎవరైనా నకిలీగా అయితే ఇంకా నకిలీ అడ్రస్లు పెట్టారని చెప్పేసి యజమానులు అయితే చూసుకోవచ్చు అనమాట. దీని వలన పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ డేటాబేస్లో నిర్వహించబడే అద్దెదారుల రికార్డులను ఖచ్చితత్వంగా సమీక్షించబడుతుందని చెప్పేసి ఏదైనా వ్యత్యాసాలు లేదా తప్పులు గుర్తించబడితే మాన్యువల్ జోక్యం అవసరం లేకుండా ప్లాట్ఫామ్ ద్వారా వినియోగదారులు ఆటోమేటిక్గా ఫిర్యాదును సమర్పించడానికి ఈ వ్యవస్థ వీలు కల్పిస్తుందని చెప్పేసి ప్రస్తుతం చాలామంది యజమానులు మనం చూసుకుంటే మీ ఇంట్లో పలానా ప్రవాసులు ఉన్నారు, అలాగే వాళ్ళకు సంబంధించిన అడ్రస్లు కూడా మీ యొక్క అపార్ట్మెంట్లలో చూపుతూ ఉన్నాయని చెప్పి యజమానులను సమాచారం అడిగితే యజమానులు అటువంటి వారు ఎవరూ లేరని తేలడంతో అయితే కువైట్లో ఈ యొక్క కొత్త విధానం అనేది తీసుకురావడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.